హలో అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో పనసగింజలతో గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ఈ పనసగింజలతో గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ రెసిపీ కోసం ఫస్ట్ పనసగింజలు తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న పనసగింజల్ని సగం వరకు కట్ చేసుకుని వాటి పైన లేయర్ అనేది ఉంటుంది, దాన్ని కూడా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న పనసగింజల్ని హాఫ్ వరకు కట్ చేసుకుని వీటిని 1 or 2 టైమ్స్ వరకు వాష్ చేసుకుని తీసుకోవాలి. ఈ పనసగింజలు 2 కప్స్ వరకు ఉన్నాయి. దీంట్లో 300 నుంచి 350 ml వరకు వాటర్ని వేసుకుని పావు స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ లోపే కుక్ అయిపోతాయండి. మరీ ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ నేను డైరెక్ట్గా కుక్ చేసుకుంటున్నాను. మీరు వీటిని కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చు అండి. కుక్కర్లో అయితే 1 or 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకుని తీసుకోవచ్చు. ఇలా 10 to 15 మినిట్స్ తర్వాత ఇవి కుక్ అయిపోతాయి. ఇవి మరీ ఫుల్గా కుక్ చేయాల్సిన అవసరం ఉండదండి. 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా పలుకు ఉంటే మీకు కర్రీ ప్రిపేర్ అయినప్పటికీ ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకుని నెక్స్ట్ 4 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి, జస్ట్ కొద్దిగా లైట్గా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకుని ఒక ప్యాన్లో 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు అలాగే 6 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. సో తాలింపుని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలో పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా సన్నగా తరిగిన టొమాటోస్ని కూడా వేసుకోవాలి. ఇవి చాలా చిన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి. పెద్దవైతే 2 టొమాటోలు వేసుకోవాలి, చిన్నవైతే 4 నుంచి 5 వరకు వేసుకోవచ్చు. సో టొమాటో ముక్కలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో టొమాటోలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న పనసగింజలను కూడా వేసుకోవాలి. పనసగింజలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో 5 మినిట్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. సో వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో 10 మినిట్స్ తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇందులో ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఇది పాల మీద మీగడ అండి. మీ దగ్గర పాల మీద మీగడ ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, అది కూడా యూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఈ 2 లేకపోయినా సరే బటర్ అలాగే పాలను వేసుకుని మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో మూత తీసి కుక్ చేసుకోవాలి. సో ఈ టైంలోనే మీరు ఇందులో కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. సో ఇలా నూనె పైకి తేలేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.